సుస్వాగతం ఐ5 మీడియా వార్తలకు. ఈనాటి తాజా వార్తలతో మీ ముందుకొచ్చాం. ప్రత్యేక విశ్లేషణల కోసం చూస్తూ ఉండండి. మా దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా గోమాత ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఆదిపూర్ ఎస్ఐ గారికి, లక్షపేట్ ఎస్ఐ గారికి, సిఐ గారికి, దండపల్లి ఎస్ఐ గారికి ఏమనగా ఈరోజు 20 తారీఖు శుక్రవారం రోజు 3వ నెల, దయచేసి టాటా ఏసీల అశోక్ లీలన్ల 5-6 వేసుకొని వస్తున్నారు. మేము చెక్ చేస్తున్నాం. గోమాత సంబంధించిన టీం దండపల్లి మండలం, లక్షపేట మండలం టీం మేము చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే అందులో గుడ్లను రాత్రి బయట కట్టేసి వస్తే గుడ్లను ఎత్తుకొని వస్తాను. కొన్ని మాకు ఇన్ఫర్మేషన్ ఫోన్లు వచ్చినాయి. దయచేసి ఆదిపూర్ ఎస్ఐ గారు, సిఐ గారు, లక్షపేట ఎస్ఐ, సిఐ గారు మీ పరిధిలో ఉన్న ఎస్ఐ గారులకు చెప్పండి, పెట్రోలింగ్ చేయండి. ఖచ్చితంగా అందులో పచ్చి గడ్డి ఒక్కటే ఆగేసుకొని రావచ్చు. పచ్చి గడ్డి, డాక్టర్ సర్టిఫికెట్ ఉండాలి. సర్టిఫికెట్లు ఏముంటలేవు, అది తెచ్చే కాగితాలు ఏముంటలేవు, దొంగ కాగితాలు తెస్తాను. డాక్టర్ సర్టిఫికెట్ ఉంటలేదు, మన ప్లస్ కాగితాలు గ్రామ పంచాయతీ రిసిప్ట్లు ఉంటలేవు. రిసిప్ట్లు ఉంటున్నాయి కానీ ముద్రలు, దొంగ ముద్రలు ఉంటున్నాయి, ప్లస్ సంతకాలు కూడా ఉంటలేవు. దయచేసి మీరు ఆర్టీఓ గారు కూడా మీరు దయచేసి మీ చర్య తీసుకొని మీరు చెయ్యాలి. ఆదిపురపులకు గోరక్ష దళం నుంచి మీరు కావాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వెనుక డోరు, బులోరల ప్రతి ఒక్క వెహికల్ వస్తున్నాయి. మీరు దయచేసి మీరు షేర్ చేసి ఆపి 100కు ఫోన్ చేయండి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇది రాయపట్నం కూడా కార్యకర్తలకు చెప్తున్నా. మీకు రాయపట్నం కార్యకర్తలు అంతా మా వాళ్ళే అని చెప్పుకుంటాను, బిజినెస్ చేసుకునే వాళ్ళకు. ప్లస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మేము బండ్లు దొరకబట్టిస్తే బండ్ల ఓనర్ల మీద కేసు అయితే లేదు, డ్రైవర్ల మీదను కిన్నర్ల మీద అవుతున్నాయి. దయచేసి ఎస్ఐలకు, సిఐలకు తల వంచి నమస్కారం చేస్తున్నాం. దయచేసి మీరు కేసు చేయాలని కోరుకుంటున్నాం. బండ్లు ఒక్క బండి దొరికితే 2-3 సార్లు బండ్లు దొరికితే సిల్ చేయాలని కోరుకుంటున్నాం. మా బండ్లు అట్లా పోతున్నాయి, ఇట్లా వస్తున్నాయని చెప్పుకుంటాను వాళ్ళు. దయచేసి ఇప్పుడు మీరు పట్టుకున్న దాఖలాలు మా దండపల్లి మండలం, లక్షపేట మండలంలో ఎస్ఐ గారు పట్టుకొని కేసు చేస్తున్నారు దయచేసి. కానీ వేరే మండలంలో పోలీసులు స్పందిస్తలేరని తెలిసింది. వీళ్ళు బయట చెప్పుకుంటాను, మేము కోటాల నుంచి వస్తున్నాం, ఎవరికి ముడుపులు ముడతలేవా అని వాళ్ళు చెప్పుకుంటాను, మేము కాదు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. జై గోమాత.